తిరుమలలోని ఐఓసీ ఫ్యూయల్ స్టేషన్ లీజులో సైతం గతంలో భారీ అక్రమాలు జరిగాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. 2022లో ఆ స్థలం రెంటు 3,53,000 ఉండేదని, అదనంగా ప్రతి ఏడాది 3% జీఎస్టీతో సహా పెంచేలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. మే 2022లో పెట్రోల్, డీజిల్, గ్యాస్తో సహా ఫ్యూయల్ స్టేషన్కు అప్పటి అధికారులు అనుమతిచ్చారని అన్నారు. దీన్ని 2,20,000 రూపాయలకు 15 సంవత్సరాలకు ఇవ్వడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎవరిపై ప్రేమతో ఇంత తక్కువ రెంటుకు స్థలాన్ని కేటాయించారంటూ నిలదీశారు. ఈ లీజుల్లో నెలకు కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు రోజురోజుకి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో పరకామణిలో 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. అలాగే తులాభారంలో 2019 నుంచి 23 వరకు అక్కడ బ్యాంకుకి రిమిట్ చేయాల్సిన డబ్బుని పక్కదారి పట్టించారు. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒకటేమో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశారు, ఇంకోటేమో కేసే లేకుండా ఆ తాత్కాలిక ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలతో స్వామివారి పవిత్రత దిగజారే విధంగా వారు వివరించారు. ముఖ్యంగా తిరుమల ఉంటే పెట్రోల్ బంక్ విషయాల్లో కూడా అనేక అవినీతి అక్రమాలకి చోటు జరిగింది. ఇక్కడ నుండి ఐఓసీ పెట్రోల్ బంకు 2022లో దాని రెంటు 3,53,280 రూపాయలు. ఏది ఐఓసీకి అదనంగా 3% 3% ప్రతి ఏడాది దీన్ని ఇంక్రీజ్ చేస్తే రావాలి. ప్లస్ జీఎస్టీ, దీనికి అడిషనల్ ట్యాక్సెస్, అడిషనల్ ట్యాక్సెస్ అన్ని జీఎస్టీ అడిషనల్ ట్యాక్సెస్ కడితే దాదాపు 4 లక్షల రూపాయలకు వస్తుంది. ఇది ఏప్రిల్లో జరిగినటువంటి అగ్రిమెంట్. ఇది ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఒక నెల అయిన తర్వాత 19/5/2022లో హెచ్పిసిఎల్కి, ఐఓసీకి ఏమో పెట్రోల్ డీజిల్ మాత్రమే, హెచ్పిసిఎల్కి పెట్రోల్, డీజిల్, గ్యాసు అన్నీ కలిపి 2,20,000 రూపాయలు, కేవలం 2,20,000 రూపాయలు ఫ్లాట్ మిత్రులారా. అంటే 15 సంవత్సరాలు. అది కూడా 2,20,000 రూపాయలతో ఎటువంటి సంవత్సరం అద్దె పెంచకుండా ఫ్లాట్లో 15 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరి మీద ప్రేమ? ఎందుకు ఈ ప్రేమ? మాకున్నటువంటి సమాచారం అప్పుడు నుండి అధికార పార్టీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు నెలకి 25 లక్షల రూపాయలు దీంట్లో చేతులు మారుతుంది. ఐఓసీ హెచ్పిసిఎల్ ద్వారా అప్పుడు నుండి అధికార పార్టీ నాయకుడికి ఈ బంకులో వాటాలు వచ్చే విధంగా అప్పుడు నుండి అధికారులు దీన్ని రూపొందించడం జరిగింది. స్వామివారి ఆదాయానికి గండి కొట్టడం జరిగింది. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్న హెచ్పిసిఎల్కి అక్రమంగా కేటాయించినటువంటి ఈ అనుమతులను రద్దు చేయాలి. అనుమతి ఇచ్చినట్టు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏ తమాషా అనుకుంటున్నారా? ఇదేమన్నా టీటీడీ ఎస్టేట్ అనుకున్నారా? మీ సొంత జాగీర్ అనుకున్నారా? అడిగేవాళ్ళు లేదనుకొని ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా, పెన్ను పేపర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతే తిరుమలని ఇంచుగా అమ్మే ప్రయత్నం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. మీకేం హక్కు ఉందండి? ఒక పక్క 4 లక్షల రూపాయలు ఐఓసీకి ఉంటే 2,20,000 రూపాయలకు ఏ విధంగా 15 సంవత్సరాలు వారికి ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఐఓసీకి రుసుము వచ్చి 4,50,000 రూపాయలు ఉంది. ఈరోజు లేటెస్ట్ 4 లక్షలు ఉంది. వీళ్ళకి మాత్రం 2,20,000, అంటే డబుల్ 2,20,000, 2,20,000 అంటే 4,40,000. కానీ ఐఓసీకి మాత్రం 4,40,000, వీళ్ళకి 2,20,000. ఎందుకు మతలబు? ఎవరిని ప్రశ్న చేసుకునే దానికి? దీని వెనకాల ఉంటే అధికారులు, ఆ రోజు దీని వెనకాల కథ నడిపినట్టు అధికారులు ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దీన్ని బోర్డులో కూడా ఆమోదించారు. దీన్ని ఈరోజు బోర్డులో కూడా నేను మాట్లాడి దీన్ని పూర్తి ఈ ఇల్లీగల్ అగ్రిమెంట్ని రద్దు చేసి పారదర్శకంగా దీన్ని తిరిగి ప్రాపర్ ఛానల్ ఏ విధంగా గతంలో ఇంటర్వ్యూస్ ఇచ్చి అలాట్ చేస్తారో ఆ విధంగా దీన్ని అలాట్ చేసే విధంగా టీటీడీ బోర్డులో ఈరోజు మేము దీన్ని ప్రస్తావించబోతున్నాం.
హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాబ్పేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.